శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి. గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపిస్తారు. ఈ గీతాలాపన వెనుక ఉన్న చరిత్ర ఎంతో ప్రాశస్త్యం చెందింది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో వెలిసిన శ్రీ రఘునాయక స్వామి ఆలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే. చదలవాడ ఊరి పేరు ఎలా వచ్చిందంటే, శ్రీరాముడు అపహరించబడిన సీతాదేవిని వెతుకుటకై చదలవాడకు వచ్చి వానర సైన్యాన్ని పిలిపించారట. ఇక్కడి నుండి వానర సైన్యాన్ని 4 విభాగాలుగా విభజించి 4 దిక్కులకు సీతాదేవిని వెతికేందుకు పంపించారని చరిత్ర. అప్పుడు ఈ గ్రామానికి చతుర్వాటి అనే పేరు రాగా కాలక్రమేణా చదలవాడగా పేరుగాంచిందని స్థల పురాణం చెబుతోంది. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఆలయం ఇదే. 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి చదలవాడకు వచ్చిన క్రమంలో చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర. అలాగే ఆలయ విమాన గోపుర కలశం క్రీస్తు శకం 461 సంవత్సరాలలో ప్రతిష్ఠ జరిగినట్టుగా ఇక్కడి కలశంపై లిఖించబడి నేటికీ ఉంది. అలాగే ఇక్కడ కవిత్రయంలోని ఎర్రాప్రగడ మహాకవి ఈ ఆలయంలోనే కూర్చొని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినట్టు ఆనవాళ్లున్నాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా శ్రీ రఘునాయక స్వామి తూర్పుకు అభిముఖంగా దర్శనమిస్తారు. కానీ ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు దక్షిణ వైపులో భక్తులకు దర్శనమిస్తారు. అంతేకాక ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణుడు ఉంటారు. చదలవాడలో శ్రీ రఘునాయక స్వామి కళ్యాణం శ్రీరామనవమి తర్వాతే నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు జిల్లాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి వస్తారు. అశేషంగా హాజరైన భక్త జనసందోహం మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. గరుత్మంతుడి ప్రదక్షిణ తర్వాతే తలంబ్రాలు. చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయానికి ఎన్నెన్నో చారిత్రక దృశ్యాలు నేటికి భక్తుల కనులకు కనువిందు చేస్తాయి. ప్రధానంగా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించాలంటే గరుత్మంతుడి ప్రదక్షిణ జరగాల్సిందే. ఆ కళ్యాణం రోజు గరుత్మంతుడి రాకకై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రసన్నుడైన గరుత్మంతుడు ఆలయ ప్రతిష్ఠ నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది స్వామివారి కళ్యాణం జరిపేందుకు వస్తారని భక్తుల విశ్వాసం. గరుత్మంతుడు ఆలయం గాలిగోపురం 3 సార్లు ప్రదక్షిణ చేసే దృశ్యాలు ఇక్కడ చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. గరుత్మంతుడి ప్రదక్షిణ తర్వాతే స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే గరుత్మంతుడి రాకను కెమెరాలలో బంధించేందుకు భక్తులు అత్యంత ఆసక్తి కనబరుస్తారు. కోరిన కోరికలు తీర్చే గరుడ ప్రసాదం, భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ గరుడ ప్రసాదం ప్రఖ్యాతి. స్వామివారి కళ్యాణం అనంతరం గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే చాలు ఏ కోరికైనా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. అందుకే కళ్యాణం రోజు భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతోంది. చదలవాడ శ్రీ రఘునాయక స్వామి కళ్యాణ మహోత్సవాలు మార్చి 31 నుండి ఏప్రిల్ 22 వరకు నిర్వహించనున్నట్టు అర్చక స్వామి భాగవతుల అరుణాచార్యులు తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఏప్రిల్ 7న వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. కళ్యాణ మహోత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద సౌకర్యం ఉందన్నారు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగి గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తాదులారా రండి. స్వామివారి కళ్యాణం చూసి తరించండి.